నేను చాలా ఇయర్స్ నుంచి ట్రేడ్ చేస్తున్నాను. ఇంకా కన్సిస్టెంట్లీ చాలా ఎక్కువ అకౌంట్స్ కూడా పాస్ చేశాను. ఇంకా పేఅవుట్స్ కూడా తీసుకుంటూ ఉంటాను. బట్ యూ విల్ నెవర్ హియర్ మీ సే దాట్ మీరు 9 to 5 జాబ్ వదిలేసేసి ఫుల్ టైం ట్రేడింగ్ చేయాలని నేను ఎప్పుడు చెప్పను. వై? బికాస్ దేర్ ఈస్ నథింగ్ లైక్ అ స్టేబుల్ జాబ్. ఒక స్టేబుల్ జాబ్ ఉంటే మీకు స్టేబుల్గా మనీ కూడా వస్తుంది. అకార్డింగ్ టు మై స్ట్రాటజీ, నా స్ట్రాటజీకి విన్ రేట్ 75 to 80%. కానీ నాకు తెలుసు ఇయర్ ఎండ్లో నేను చూస్తే అట్లీస్ట్ 2 months ఇన్ ద ఇయర్ నేను ఏం మనీ మేక్ చేయడం కూడా కాదు, నేను మార్కెట్కి లాసెస్ వల్ల మనీ కూడా ఇస్తాను. అండ్ అలాంటి మంత్స్లో, ఆ 2 drawdown మంత్స్లో నేను నా బిల్స్ ఎలా పే చేస్తాను, నేను నా లైవ్లీహుడ్ని ఎలా మేనేజ్ చేస్తాను, దాట్స్ వేర్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కమ్స్ ఇన్. అండ్ స్టేబుల్ జాబ్ లాగా సెక్యూరిటీ ఇంకెక్కడా ఉండదు. సో ఎస్, మీరు ఆల్ ఇన్ వెళ్ళాలి, మీరు రిస్క్ తీసుకోవాలి. యూ షుడ్ డూ ఫుల్ టైమ్ ట్రేడింగ్ ఆఫ్టర్ యూర్ ప్రాఫిటబుల్ ఫర్ అ వైల్ కన్సిస్టెంట్లీ. కానీ అదైనా కూడా ఎప్పుడూ ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు, నేను యూట్యూబ్లో కాంటెంట్ మేక్ చేస్తాను, ఇన్స్టాలో కాంటెంట్ మేక్ చేస్తాను. ఎస్, ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. నాకు హెల్ప్ చేయడం చాలా ఇష్టం, నాకు నేర్పించడం చాలా ఇష్టం, సో దట్ మోర్ పీపుల్ కెన్ మేక్ మనీ. కానీ అది నా ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా. అండ్ దట్ హెల్ప్స్ మీ, దట్ మేక్స్ మీ ఫీల్ పీస్. ఇంకా నేను స్ట్రెస్ లేకుండా ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు మీ బ్రెయిన్లో స్ట్రెస్ ఉంటే ఇది తప్ప ఇంకెక్కడి నుంచి డబ్బులు రావట్లేదు, అప్పుడు మీరు ట్రేడింగ్ డెసిషన్స్ మేక్ చేస్తారు విచ్ విల్ నాట్ హెల్ప్ యూ.